ఐటీడీఏ పార్వతీపురంలో 50 కోట్లతో ఇంకొక హాస్పిటల్ కడుతున్నాం. రంపచోడవరంలో ఐటీడీఏ 50 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నాం. కేఆర్ పురంలో 50 కోట్లతో ఇంకొక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నాం. కడాన శ్రీశైలంలో కూడా ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకని ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, నాకు రెండు కళ్ళు. అభివృద్ధి లేకపోతే సంపద రాదు, సంక్షేమం లేకపోతే మీకు తాత్కాలికంగా మెరుగైన జీవన ప్రమాణాలు రావు. అందుకే నేను ఆ రోజు చెప్పాను, సూపర్ 6 ఇస్తానన్నాను. నేను కష్టపడేది పేదవాళ్ల కోసం. ఎప్పుడో ఫలితాలు వస్తాయంటే ఇప్పుడు మీరు ఇబ్బంది పడతారు. అందుకని మీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సూపర్ 6ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నా. దీపం పథకం, ఆడబిడ్డలకు ఒకప్పుడు గ్యాస్ నేనే ఇచ్చాను. కానీ ఏజెన్సీలో నిన్నే తెలిసింది నాకు ఒక చిన్న సమస్య ఉంది. మీకందరికీ చిన్న సిలిండర్లు ఇచ్చారు, 5 కేజీలు ఇచ్చారు. దానివల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ స్కీమ్ మీకు అందలేదని, దీనికోసం మీరు చూస్తే దగ్గర ఒక 10 కోట్ల రూపాయలు, 14 కోట్ల రూపాయలు డబుల్ అవుతుంది. 2000 రూపాయలు ఒక్కొక్కరు కట్టాలి. అందరికి హామీ ఇస్తున్నా, ఎంత అయితే అంత కట్టి ఉచితంగా గ్యాస్ మీకు ఇప్పించే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఈ నెలలోనే దీన్ని ఇమ్మీడియట్ గా మీరు ఆచరణలోకి తేవాలి. ఇక్కడే ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. దాన్ని కూడా ఈ నెల నుంచే తెమ్మంటున్నాం. తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభవ మొన్నే ఇచ్చాను. నేను హామీ ఇచ్చాను, 20,000 రూపాయలు ఇస్తామని. కేంద్రం 6,000, రాష్ట్రం 14,000 ఇస్తా ఉన్నాం. ఒకప్పుడు 7,500 ఇస్తే దాన్ని రెండింతలు చేశాం. ఒకప్పుడు ఒక బిడ్డకే ఇస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చాం. ఒకప్పుడు 3,000, 4,000 ఇస్తే 3,000 ఇస్తే దాన్ని 4,000 పెంచనిచ్చి మిగిలిన స్లాబులు పెంచాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆగస్టు 15వ తారీఖున తొందరలోనే వస్తా ఉంది మా ఆడబిడ్డలకు శుభవార్త. మళ్ళీ మీరందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి కావాలంటే దర్జాగా తిరిగే విధంగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ఇంకో పక్క అన్నా క్యాంటీన్లు పెట్టి, ఏజెన్సీ ఏరియాలో 7 అన్నా క్యాంటీన్లు పెట్టి ఉచితంగా మధ్యాహ్నం భోజనాలు 3 పూటలు కూడా 5 రూపాయలకే పెట్టే సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాను. ఎంత దుర్మార్గమైన పాలన అంటే, నేను 5 రూపాయలకు పేదవాళ్ళకు తిండి పెడితే అది ఇష్టం లేకుండా నేను కట్టిన బిల్డింగులు కూడా కూల్చేసి వేరే డిపార్ట్మెంట్కు ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ఎక్కువ అన్నా క్యాంటీన్లు పెడుతున్నాం. తద్వారా మీకు వెసులుబాటు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు సంతకు వస్తారు, లేకుంటే ఏదో పని మీద వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ హోటల్కి పోవాలంటే 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. అదే 5 రూపాయలు పెడితే కడుపు నిండా తిండి తినేట్టుగా అన్నా క్యాంటీన్లు మీకు పెడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మెగా డిఎస్సి ఇప్పుడే చెప్పారు, ఈ నెలాఖరికి 16,500 మంది కొత్తగా టీచర్లు నియమించి మీ స్కూల్స్ పంపించే బాధ్యత నాది. ఇంకొక పక్క 20 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఆలోచించాం. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడానికి ఎంఓయూలు చేశాం. దీనివల్ల 8 లక్షల నుంచి 9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఇలాంటివి అనేక కార్యక్రమాలు చేసి మీకు ఉద్యోగాలు కల్పించడానికి, ఇక్కడుండే యువత వేరే ప్రాంతాలకు పోకుండా ఇక్కడే ఇవ్వడానికి నేను ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు
నేను ఇప్పుడే మాట్లాడినప్పుడు ఒక బ్యాంబో ఏదైతే వెదురు ఇక్కడ ఎక్కువ ఉంది, 6 లక్షల ఎకరాల్లో వెదురుంది, అడవుల్లో ఉంది. మా డాక్రా సంఘాలకు ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా, ఒక ప్రాజెక్టుకి ఇప్పుడే సంతకం పెట్టాం. 5,000 మందికి సంవత్సరానికి 1 లక్ష రూపాయల ఆదాయం వచ్చేట్టుగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేసి మా ఆడబిడ్డల్ని ఆర్థిక వెసులుబాటు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది హైదరాబాద్లో ఐఎస్బి, మన ఐటీడీఏ వీళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఇది వస్తే దగ్గర మీరు చూస్తే పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థ ఇక్కడ ఉండే వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ముందే చెప్పాను, నేనేదో చెప్పేదానికి రాలేదు, ఊరిక మాటలు చెప్పడానికి రాలేదు, పనులు చేయడానికి వచ్చాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వచ్చాను. భవిష్యత్తులో మా గిరిజన ప్రాంతం దశ దిశ మార్చడానికి ఇక్కడికి వచ్చా, చేసి చూపిస్తానని పాడేరు సాక్షిగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకటి, రోడ్లు. 1483 గిరిజన హ్యాబిటేషన్స్ ఉన్నాయి. నేషనల్ హైవేలు వేసాం, స్టేట్ హైవేలు వేస్తాం, కానీ మీ ఇండ్ల ఊరికి రోడ్లు లేని పరిస్థితుంది. నేను ఇక్కడ ఒక చిన్న విజ్ఞప్తి కూడా చేస్తున్నా. గిరిజన ప్రాంతంలో ఒక అలవాటు ఉంది, నేను 40 ఏళ్లుగా చెప్తూనే ఉన్నా. మీరేం చేస్తారంటే ఒక 5 మంది ఊర్లో ఉండకుండా మళ్ళా కొండపైకి పోతారు, అక్కడ చెట్లు కొట్టేసి అక్కడ ఇల్లు కట్టుకుంటారు. దానివల్ల వసతులు కల్పించలేం, మీ పిల్లలకు కూడా జీవన ప్రమాణాలు పెరగవు. ఒక ఊరిలో ఉంటే అక్కడే ఫిక్స్ కావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడైతే అక్కడికి అంబులెన్సులు రాకపోతే నేను ఫీడర్ అంబులెన్సులు పెట్టాను, మోటార్ బైకులకు స్కూటర్లకు పెట్టి, ఆ స్కూటర్ ద్వారా మెయిన్ రోడ్డుకు వచ్చి అక్కడి నుంచి మళ్ళా అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్కి వచ్చాం. ఈ మధ్య మనం చూస్తున్నాం, ఇంకా చాలా దూరం నుంచి డోలీతో మోసే పరిస్థితి కూడా వస్తున్నారు, అవి పోవాలి. అందుకే 1483 గిరిజన హ్యాబిటేషన్లకి 2850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామీణ సడక్ యోజన గాని రాష్ట్ర ప్రభుత్వం చేసి ప్రతి ఒక్క ఊరికి రోడ్డేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2, నీళ్లు, పరిశుభ్రమైన తాగునీరు. జల్ జీవన్ మిషన్ కింద 2124 పనులు చేసి 220 కోట్ల రూపాయలు, 25 కోట్లు ఖర్చు పెడతాం. ఇంకో పక్కన 2026 డిసెంబర్ నాటికి మరో 1774 పనులు కూడా పూర్తి చేసి 171 కోట్ల రూపాయలతో త్రాగునీరు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. హార్టికల్చర్, ఉద్యానవనం, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్ కింద 2030 వరకు ఈ ప్రాంతాల్లో 1938 కోట్లు ఖర్చు పెట్టి ఐటీడీఏల్లో వాల్యూ అడిషన్ కూడా వెళ్ళి మీ ఆదాయాన్ని పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జాతీయ రహదారులు ముందే చెప్పాను, 8570 కోట్ల రూపాయలతో 515 కిలోమీటర్లు పూర్తి చేస్తాం. ఇది కాకుండా ఇంకా 19,411 కోట్లతో 472 కిలోమీటర్లు అంతర్జాతీయ స్థాయిలో రోడ్లేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఎకో టూరిజానికి అనుకూలమైన ప్రాంతం 10 కోట్లు మంజూరు చేస్తాం. ఇప్పుడే బ్యాంబో కల్చర్ నేను చెప్పాను. ఉన్నత విద్య, విజయనగరం జిల్లాలో కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాల ఉంది, పనులు వేగంగా జరుగుతున్నాయి, దాన్ని పూర్తి చేస్తాం. ఇంకో పక్కన విజయనగరం జిల్లాలో సాలూరు దగ్గర 519 ఎకరాల్లో ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతూ ఉంది.
మొన్నే నేను రివ్యూ చేశాను. దీన్ని పూర్తి చేసి మీకు అంకితం చేసే బాధ్యత, గిరిజనుల యూనివర్సిటీ తెచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా అరకు, లంసింగి, మారేడుమిల్లి ప్రాంతాలు బ్రహ్మాండమైన టూరిజం క్లస్టర్స్గా వస్తాయి. ఇప్పుడే గిడ్డీశ్వరి గారు చెప్తున్నారు, ఈ 3-4 నెలలైతే ఇక్కడ సూర్యుడు ఉదయించే ప్రాంతానికి వచ్చి ఉదయం 4 గంటలకు నిద్రలేసి ఆ ప్రాంతానికి పోయి పర్యాటకులు చూసే పరిస్థితి. ఎక్కడా లేనటువంటి బ్యూటిఫుల్ సినరిక్ ప్లేస్ ఇది. దీన్ని ఆధారంగా చేసుకుని ఏ విధంగా ముందుకు పోవాలన్నా ముందుకు పోతాం. ఇప్పటికే దగ్గర 200కు పైగా హోమ్ స్టేలు, అంటే మీ ఇల్లే గెస్టులకు ఆతిథ్యాన్ని ఇచ్చే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రాబోయే రోజుల్లో 1000 దాకా చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. దీనికి అవసరమైతే ఆర్థిక సహాయం ఇస్తాం. ఒక ఊర్లో ఉండి గిరిజన సంస్కృతి సాంప్రదాయాల్ని మీతో భాగం పంచుకోవడానికి చాలా మంది బయట నుంచి వస్తారు.